వెంకరెడ్డి గారు రైతు బంధు రైతు కూలీలకు ఇస్తాడు. యాదగిరి గారు ఒక్క నిమిషం యాదగిరి గారు మళ్ళీ ఛాన్స్ ఇస్తాను. ఒక్క నిమిషం మేడం, ఇంతకుముందు నేను విన్నది ఏంటంటే వెంకట్ మిత్రులు మాట్లాడుతూ ఆ రిజర్వేషన్లు మతపరమైన రిజర్వేషన్లు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. నేనేమంటున్నానంటే మతపరమైన రిజర్వేషన్లు ఇచ్చింది మీరు. కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లు ఉన్నప్పుడు 4% ఇచ్చారు. అది దూదేకులు కానీ మిగతా వాళ్ళు కానీ మిగతా ఏదైతే పేదరికంలో ఉంటారో ముస్లింలల్లా పేద జాతికి చెందిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఇచ్చారు. ఎస్, బాగానే ఉంది. అదే విధంగా మిగతా రాష్ట్రాల్లో కూడా ఇస్తారు. కానీ మీరేం చేస్తున్నారు? ఇప్పుడు 4% తీసుకుపోయి 10% ఎవరికి ఇస్తున్నారు? అసదుద్దీన్ ఓవైసీకి ఇస్తున్నారు, అక్బరుద్దీన్ ఓవైసీకి ఇస్తున్నారు, మీ నిజామాబాద్ ఉన్న నిజామాబాద్ మంత్రులకు ఇస్తున్నారు. మొత్తం టోటల్ పాపులేషన్ ముస్లిం పాపులేషన్ ఇస్తా ఉన్నారు. మీరు ముస్లిం పాపులేషన్ ఇస్తున్నారు. నువ్వు మాట్లాడు, నోట్ చేసుకొని మాట్లాడు. నేను చెప్పేది, నేను అడిగిన సమాధానం చెప్పు. బీసీలని మీరు మోసం చేస్తున్నారా లేదా? సమాధానం చెప్పాలి. 42% ఉన్న బీసీలు 52% అనుకుంటే దాన్ని 42% తీసుకొచ్చి 42% బీసీలకు ఎందుకు ఇవ్వట్లేదు? నేను దానికి సమాధానం చెప్పండి. మీరు అది మీరు చెప్పలేరు. పీసీ ప్రెసిడెంట్ కాదు మీరు. రాహుల్ గాంధీ కిందికి వచ్చినా దిగి వచ్చినా కూడా మీరు ఆ మాట చెప్పలేరు, మీరు చెయ్యలేరు కూడా. 42% నిర్ద్వందంగా మీరు రిజర్వేషన్లు అమలు చేయండి. డెఫినెట్ గా వాళ్ళు హ్యాపీగా ఉంటారు, సంతోషపడతారు. మీరే చేస్తారు. కానీ మీరు చెయ్యలేని పరిస్థితి. మీరు చేయలేదు, మీరు చేయలేరు. ఎందుకంటే మీకు చేయలేరు. మీకు 10% ఒక్క నిమిషం మధ్య మాట్లాడితే ఎట్లా? నాకు అర్థం కావట్లే. నువ్వు మాట్లాడినప్పుడు నేను మాట్లాడనుకో, ఎట్టి పరిస్థితులు మాట్లాడినా నేను నేనేమంటున్నా సమాధానం చెప్పాలి. నోట్ చేసుకో. పోయిందే తొందర ఎందుకు పడుతున్నావు? నోట్ చేసుకో నేను చెప్పిన మాటలు. ఎందుకంటే డెఫినెట్ గా వీళ్ళ చేత కాదు. వీళ్ళకి కావాల్సింది ఏంటంటే ఇప్పటిదాకా ముస్లింలు మైనార్టీలు ముస్లింలు ఓటు బ్యాంకును వాడుకున్నారు దేశవ్యాప్తంగా. రెండవది ఇప్పుడు ఏంటంటే వాళ్ళు బీసీ రిజర్వేషన్ తీసుకొచ్చి తూతు మంత్రంగా దీన్ని ఏదో ఒకటి చేయాలి, బీసీల ఓటు బ్యాంకు సాధించాలి. ఆల్రెడీ సాధించుకున్నారు, ప్రభుత్వాలకు వచ్చారు. ఇప్పుడు దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ముందు తీసుకపోతే బీసీలు వీళ్ళని ఆపే ప్రసక్తి ఉండదు. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఎంటపడతారు. ఊర్లలో తెలంగాణ బీసీ సమాజం అంతా రెడీగా ఉంది. మీరు ఎట్లా చెప్పిర్రు, మీరు ఏ విధంగా చేస్తా అని చెప్పిర్రు, మీరు ఎందుకు ఇప్పుడు మోసం చేస్తున్నారు అనేది డెఫినెట్ గా తెలంగాణ ప్రజలకు అర్థం కావట్లేదా? మీరు ఢిల్లీలో ధర్నా చేసినా, జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసినా, ఎవరెంత మంది పోయినా కూడా రేపొద్దున తెలంగాణ సమాజం గమనిస్తుంది. తెలంగాణ బీసీ సమాజం అంతా కూడా రెడీగా ఉంది. రెండో పాయింట్ ఏంటంటే ఈడబ్ల్యూఎస్ గురించి. మరి ఈడబ్ల్యూఎస్ లో ఓసీలల్లా మరి పూర్ పీపుల్ లేరా దాంట్లో? ఇప్పుడు అందరికీ రిజర్వేషన్లు ఉంటాయి. అది 5th పార్ట్. ఈ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ బీసీల రిజర్వేషన్ టచ్ చేయకుండా చేస్తా ఉన్నారు. దాంట్లో వెనుకబడిన వర్గాలు ఎవరైతే ఉన్నారో, కూలీ చేసుకుంటూ వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు ఈడబ్ల్యూఎస్. వాళ్ళు బాగుపడొద్దా? మీ ఉద్దేశం వాళ్ళు బాగుపడొద్దా? వాళ్ళు కూడా పైకి రావద్దా? వాళ్ళు కూడా డెవలప్మెంట్ అది మీరు ఎందుకు ఆబ్జెక్ట్ చేస్తా ఉన్నారు? మీరు ముస్లింలకు ఇస్తారు, మరి మీ ఈడబ్ల్యూఎస్ ఇవ్వద్దు, బీసీలకు ఇవ్వరు, మిగతా వాళ్ళని మాత్రం డెఫినెట్ గా రిజర్వేషన్ ఇస్తారా? ఇది తప్పు అని చెప్పి నేను చెప్తా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ ఖండిస్తా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కొన్ని ఉన్న రిజర్వేషన్లు ఏవైతున్నాయో వాటికి టోటల్ గా ఆ 10% తీసేసి 42% మీరు పంపించండి, బిల్లు పంపించండి, వాటి నుంచి పంపించండి. మీకు ఆ ధైర్యం లేదు, చేయలేరు కూడా. రెండోది ఏంటంటే వీళ్ళు ఎంతసేపు ఉన్నా కూడా ఈ ఓటు బ్యాంక్ రాజకీయం కోసం, స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం వీళ్ళు చెప్పిన హామీలు మనకు తెలుసు. హామీలు ఏం చెప్పారు? రకరకాల డిక్లరేషన్ తో పాటుగా హామీలు ఇచ్చారు, 6 గ్యారెంటీల హామీలు. దాన్ని తప్పుదోవ పట్టించడానికి, దాన్ని తెలంగాణ ప్రజలు దగ్గరికి రాకుండా పోవడానికి ఏమంటున్నారంటే మేము చేసిన అనుకుంటా బీసీల రిజర్వేషన్ మొదలుపెట్టింది తప్పితే వీళ్ళ మీద డెవలప్మెంట్ మీద కానీ వెల్ఫేర్ యాక్టివిటీస్ మీద కానీ వాళ్ళే కదండి ఓట్లు వేసింది. మొన్న ఈ 6 గ్యారెంటీలు 13 అంశాలు ఉంటే 3 మాత్రమే అమలవుతున్నాయి. ఇంకా 10 అంశాలు పెండింగ్ అట్లే ఉన్నాయి. మహిళలు కానీ, రైతులు కానీ, వృద్ధులు కానీ, తర్వాత రైతు కూలీలు కానీ రైతు భరోసా 2 సార్లు ఎగ్గొట్టి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మేము చేస్తున్నాం, గొప్ప పని చేస్తున్నాం, రేపొద్దున రిజర్వేషన్లు తీసుకొస్తామంటే గవికి జైన్ వాళ్ళకి గివి చేస్తారని చెప్పి తెలంగాణ ప్రజలు అనుకోరా? తెలంగాణ బీసీ సమాజం అనుకోదా?
మీరు ఈ చేయలేని పనులన్నీ నేను ఒక సమస్య- ఢిల్లీ పోయి చేస్తారని చెప్పి ఏదో భారతీయ జనతా పార్టీ బ్లేమ్ చేయడానికి ముద్దజారులు చేస్తున్న ప్రయత్నం ఇది తప్పితే మీ చాతకాని వెంకటరెడ్డి గారు conclude చేయండి, conclude చేయండి, వెంకటరెడ్డి గారు. Conclude చేయండి, వెంకటరెడ్డి గారు. ఫైనాన్షియల్ సిస్టమ్ బాగాలేవని చెప్పి ఒక మాట. నేను చెప్పాను వెంకట నాయక్ గారు ఒక్క కాబట్టి నిమిషం, వెంకట నాయక్ గారు ఒక్క ఒక మాట నిమిషం. క్వశ్చన్ అడుగుతా, మళ్ళీ వెంకటరెడ్డి గారు సమాధానం చెప్పాలి. వెంకటరెడ్డి గారు ఇప్పుడు మీరు ఇంత చెప్తున్నారు కదా, అసెంబ్లీలో మద్దతు ఎందుకు ఇచ్చారు సార్ మరి దీనికి? ఎస్ అసెంబ్లీ ఎందుకు మద్దతు చర్చ జరపలేదు ఎందుకు మరి? Definitely గా ఇక్కడ మీరు చేస్తారని మీరు చేయగలుగుతారని సార్, నా మీరు straight ఏం question సార్. చేస్తారు? మరి నా మీరు straight ఎందుకు question. జీవో రిలీజ్ సార్, నా చేయలేకపోతున్నారు? straight question. మీరు సార్, ఒక మాట. yes, మేము చేస్తాం మీరు question మేము సరిగా చేస్తామని వినలేదు. చెప్తున్నాం question 42% సరిగా వినలేదు సార్, మేము మీరు ఇక్కడ question వినలేదు. దాంట్లో నేను 10% చెప్పండి. ముస్లింలు ఎందుకు మీరు పెట్టారు? question సరిగా వినలేదు ఎందుకు వెంకటరెడ్డి పెట్టారు గారు. 10% ముస్లింలని? వెంకటరెడ్డి గారు ఒక్క మాట 42% ఇస్తే మేము అర్థం చేస్తాం చేసుకోవాలి. ఎందుకని చెప్తున్నాను నేను అర్థం చేసుకోవాలి. నేను చెప్పాలి చేయగలుగుతారా నేను చెప్తా మీరు వినండి. చేయగలుగుతారా నేను చెప్తా చేయకపోతే వినండి. నేను 42% చెప్తా వినండి. బీసీలకి నిర్ద్వందంగా మీరు అమలు చేయగలుగుతారా సార్, నేను చెప్తా చేయలేదు వినండి. సార్, నేను చెప్తా వినండి. అందుకే మేము ఇప్పుడు ఏమంటున్నాం మేము అపోజ్ నేను చెప్తా చేస్తున్నాం వినండి. ఆ మీరు ముస్లింల వింటలేరు. నా దేశీయుల question సరిగా జనాభా వినకుండానే మీరు answer మీరు చేస్తున్నారు. చేయండి వెంకట నాయక్ గారు మరి. 5 minutes నా time question ఉంది, సరిగా conclude చేయండి. అది మీరు వెంకటరెడ్డి చేయండి. గారు conclude నేను చేయండి. క్వశ్చన్ అడుగుతాను, వెంకటరెడ్డి గారు అది కంక్లూడ్ చేయొద్దు. అది మీరు నేను క్వశ్చన్ అడుగుతా, తర్వాత కంక్లూడ్ చేయకపోతే చేయాలి. బీసీ సమాజం అంతా కూడా ఒకటైతే సార్, ఒక ఈ మాట, తెలంగాణ మీరు క్వశ్చన్ సమాజం చెప్పనిస్తలేరు బీసీ సార్. సమాజం అంతా కూడా నేను క్వశ్చన్ భారతీయ చెప్తున్నాను, జనతా మీరు పార్టీ ఆన్సర్ వైపు చేస్తున్నారు. తప్పితే కాంగ్రెస్ నా పార్టీ ఉండదు. మాట కాంగ్రెస్ వినండి. పార్టీ ఒకసారి ఆలోచించారు, ఒకసారి ఒక అవకాశం మాట, ఇచ్చారు మేడం. తప్పితే మళ్ళీ మీకు అవకాశం ఇచ్చే అవకాశం Right, లేదు. వెంకటరెడ్డి గారు. ఎట్టి పరిస్థితుల్లో లోకల్ మేడం, బాడీ ఒక ఎలక్షన్స్ మాట. వస్తున్నాయి కాబట్టి నాగేశ్వరి గారు. Yes, అక్కడే నాగేశ్వరి తెలుస్తుంది గారు. మీకు ఆ రెఫరెండమే yes, భాగ్యశ్రీ వెంకట గారు. నాయక్ గారు కంక్లూడ్ చేయండి. భాగ్యశ్రీ గారు Yes. 2018 తెలంగాణ పంచాయతీరాజ్ చట్టంలో భాగంగా అప్పటి వరకు ఉన్న 23% రిజర్వేషన్ ని 42% పెంచుకోవడం కోసం శాసనసభలో చర్చ జరిగిన తర్వాత, ఆ చర్చ జరిగిన తర్వాత ఏర్పడ్డ ముసాయిదా గవర్నర్ గారి దగ్గర పోయింది. గవర్నర్ గారి దగ్గర నుంచి ఇప్పుడు రాష్ట్రపతి గారి దగ్గర ఉన్నది. ఆ ముసాయిదాను అసెంబ్లీలో అంటే మంచి మెజారిటీతో బీఆర్ఎస్ సపోర్ట్ చేసింది, బీజేపీ సపోర్ట్ చేసింది, కాంగ్రెస్ సపోర్ట్ చేసింది, ఎంఐఎం కూడా సపోర్ట్ చేసింది. అందరూ సపోర్ట్ చేస్తే ఆ బిల్లు బయటికి పోయింది. మరి ఆ రోజు చర్చలో ఎందుకు మాట్లాడలేదు ఇవన్నీ అంశాలు? ఈ రోజు కొత్తగా రేజ్ చేస్తున్నారు అంటే మీ దగ్గర వచ్చేంత వరకు ముస్లిం మీ దగ్గర రిజర్వేషన్ వచ్చేదాకా తెలియదు. వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం అండి, ఒక్క ఎందుకు నిమిషం. మద్దతు వెంకటరెడ్డి గారు. అడుగుతున్నా నేను? 10% అంటే ఆ రోజు బిల్లు చదువుకోలేదు. తీసేయాలి. బీజేపీ పార్టీ నాయకులు బిల్లు 10% చదువుకోలేదు. ఆ తీసేయాలి. బిల్లులో ఉంది సార్, ఆ బిల్లులో ఉంది, అది ప్రతి ప్రొవిజన్ ఉంది, ఏం మార్పులు చేయలే. మీకు అంత డౌట్ ఉంటే విష్ణు దేశాలు అంతా ముందు బీజేపీ పార్టీ పనిచేసిన వ్యక్తే కదా, మరి అడగండి, తప్పే ఉంది. ముస్లిం అని మీరు మాట మారుస్తున్నారు, మీరు మాట వెంకటరెడ్డి గారు, మారుస్తున్నారు, మీ వీడియో ఆఫ్ అయిందండి. మీరు మాట మారుస్తున్నారు. మీరు నేను వెంకటరెడ్డి ఇంకో గారు. మాట చెప్తున్నా, అదే ఇంకో మాట నెట్ చెప్తున్నా మేడం. నెట్ నేను మాట ప్రాబ్లం చెప్తా ఇక్కడ. మేడం, నేను నెట్ మాట ప్రాబ్లం చెప్తా వచ్చింది. మేడం, నేను మాట చెప్తా. Yes, అంత వెంకట కరెక్ట్గా నాయక్ కంక్లూడ్ చేయండి, టైం అయిపోయిందండి, కంక్లూడ్ చేయండి. నేను ఒకటే మాటతో కంక్లూడ్ చేస్తాను మేడం. Yes. మీ బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులైన రామచంద్రరావు గారు కాన్స్టిట్యూషన్ బేస్ గా దీనికి ఎటువంటి ఇది లేదని అనుకున్నప్పుడు, అదే కాన్స్టిట్యూషన్ క్యాప్ ఏదైతే 50% ఉందో దాన్ని దాటి ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ తెచ్చినప్పుడు ఎందుకు దానికి అడ్డంకులు రాలే, ఎందుకు దానికి ఇబ్బంది రాలేదని నా స్ట్రైట్ క్వశ్చన్. రైట్.